హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వర్షంలో రివెంజ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 6 డిఫరెంట్ లేయర్లతోని ఒక ఎస్కేప్ బాక్స్ అయితే మేమైతే తయారు చేసినాం. రీసెంట్ గా మీరు కూడా మన ఛానల్ ఒక వీడియో చూసిరు కావచ్చు. మేము 5 లేయర్స్ ఒక ఎస్కేప్ బాక్స్ చేస్తే పై నుంచి వెళ్ళి కిందికి అయితే రావడం జరిగింది. సో ఈ రోజు వీళ్ళకి ఇద్దరికి రివెంజ్ ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నామో అంటే, నేను మీకు అందరికి ప్రామిస్ చేసిన A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు రివెంజ్ ఛాలెంజ్ ఇస్తామని చెప్పేసి, దాంట్లో వీళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి వీళ్ళకు రివెంజ్ ఛాలెంజ్ లాగా ఈ ఎస్కేప్ బాక్స్ అయితే తయారు చేసినాం. వీళ్ళకి వచ్చేసి టోటల్ గా మేమైతే 1 అవర్ టైం ఇవ్వబోతున్నాం. ఈ 1 అవర్ లో వాళ్ళు స్టార్టింగ్ లో ఉన్న ఆ కట్టెలు అండ్ ఈ రేకు, అంతేకాకుండా ఈ నవార్ అండ్ ఇక్కడ ప్లైవుడ్ షీట్ అండ్ వ్రాప్ కవర్, లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఈ పైప్లను పగలగొట్టుకొని మొత్తానికి బయటకైతే రావాలి. దీంట్లో నుంచి బయటకు రానికి వాళ్ళకు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ డిఫరెంట్ టూల్స్ అయితే ఇవ్వబోతున్నాం. 5 మినిట్స్ ఒకసారి చేంజ్ చేస్తూ వాళ్ళకు ఈ చిట్టీలలో ఏ టూల్ వస్తే ఆ టూల్ అయితే ఇస్తాం. సో చూద్దాం వీళ్ళు 60 మినిట్స్ లో బయటకు వస్తారా రారా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. వస్తారా? సో ఇద్దరు చిన్న మంచిగా ఉన్నారు అలా, అందుకని దాని కూడా చిన్న తయారు చేసినాం. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరు చెట్కి కాలే, వాళ్ళు ఏదో ఒకటి రూల్ బ్రేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మేము గెలిచినామని అంటారు. సో అందు గురించి ఫస్ట్ చెప్తున్నా, చెట్కి అనగానే అంటే అత్తెలివి ప్రదర్శించడం అన్నట్టు. ఒకవేళ ఆగు డోలు పోలు వస్తున్నారు, ఈ సైడ్ వాళ్ళ కొడతా మీదికించి ఊస కొడతా అంటే కథ కలవది. ఖచ్చితంగా మేము ఏవైతే పెట్టినామో వీటిని బ్రేక్ చేసుకొని పోవాలి. అంటే మధ్యలోకి పలగొట్టినాకనే మీరు బయటకు వస్తుంది. తన్నుకో, నువ్వు కాలుతో కాకుండా నెత్తుని గుద్దు ఏమైనా వేసుకో. కాకపోతే 1 అవర్ లో బయటకు రావాలి. 1 అవర్ కి సంబంధించిన టైమర్ నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు 1 అవర్ లో బయటకు రాకుంటే ఇద్దరికి పెండలతో స్నానం అయితే వేపిస్తాము. ఓకే, 3 కీస్ మనంకనే ఊరుకుర్రి. స్టార్ట్. ఇద్దరు మంచిన్నారు జింగిడి వాళ్ళు. ఫస్ట్ లేయర్ ఏదైతుందో గైస్ కట్టెలది, అదైతే క్రాస్ చేసేసిరు 1 మినిట్ కంటే తక్కువ టైంలోనే. సెకండ్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసిరు. గోడ సౌండ్ అవుతుంది. ఫస్ట్ చెప్తున్నా, ఆ సైడ్ నుంచి వాళ్ళు ఊసిపోతే ఒప్పించుకుని అది తెగాలి. అది తెగి బయట పోతున్నా ఒప్పించుకున్నాం, అట్లా ఒప్పించుకో. మధ్యలోకి శనిగాలే నాకు తెలిసి జింగిగాళ్ళు తక్కువ టైంలో అక్కడ దాకా పోతారు కావచ్చు. కాకపోతే లాస్ట్ లేయర్ దగ్గర అయిపోతారు. వీటిని సింపాలే, వీటిని ఇట్లా అటు ఇటు అనుకొని వెళ్తా అనుకుంటారు కానీ అది నాట్ పాసిబుల్. ఓకే, 5 మినిట్స్ తర్వాత జింగిగాలకి ఏం టూ వెళ్తుంది. ఫస్ట్ ఏదైనా కోసే వెళ్ళింది అనుకో, దానివైనా కోసుకొని పోతారు. సుత్తేనన్నా వేరే ఏదైనా రావాలి డిఫరెంట్. వచ్చేసినాయి జింగిడిగాళ్ళు 2 నిమిషాల లోపట్నే 2 లేయర్ దాటుకొని వచ్చారు. తట్టుకునేది ఎక్కడ అంటే ఈ ప్లైవుడ్ షీట్ కాడ తట్టుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ లో మీరు చూసినట్లయితే పోయినసారి నేను ఆ ఛాలెంజ్ లో ఉన్నప్పుడు ఫుల్ వెల్డింగ్ కొట్టిపోయే వాళ్ళు. కాకపోతే నేను 4 దిక్కులో ఫుల్ వెల్డింగ్ కొట్టించిన. ఒక్క పైప్ తీసినా నాకు తెలిసి వెళ్ళాలనుకుంటా. 2 పైపులు తీస్తేనే వెళ్తారు. సో చూద్దాం ఆ ఛాలెంజ్ లో ఏమైనా టైం పడుతుందా పట్టదా అని చెప్పి. మొత్తం ఎట్లా అంటే 1 నిమిషంలో 2 లేయర్లు ఖతం అయిపోయింది. ఇది జర కష్టమే, మనకు కట్టర్ వస్తేనే బెటర్ ఉంటుంది. మాకు ఆపేటోళ్ళు ఎవరు లేరు, ఆపేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అనుకుని వెళ్తా అనుకుంటారేమో, అదే ఇల్లీగల్. ఖచ్చితంగా అవి నింపే రావాలి. కొడతారా వేసుకుంటారా వేసుకోరు. ఇక కొడుకురి కొడుతున్నావు కొడుకు అంత గడ్డి తెంపుదా మారా. అరే తాజు దాని వచ్చిందిరా. వీళ్ళకు ఫస్ట్ టూల్ రావాలంటే ఇంకా 2 నిమిషాలు టైం కావాలి. వీళ్ళ టైం వచ్చేసి ఇట్నే వేస్ట్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ప్లైవుడ్ షీట్ కన్నా తెలిసి ఇంకా బాగా టైం వేస్ట్ అవుతుంది. ఏమైందిరా?
రేక్ మీద పడతాడు జింగిడిగాడు. అట్లా కనిపిస్తుంది ఒక్కడే అరే అరే ఆగరా ఆయన అడవాడు అందుకోసం కాలు ఎక్కినా అత్తలేవురా చూడు రావాలి టైం అయిందా ఏం కావాలి టూల్ కావాలా అయితే 5 minutes టైం కూడా కావాలి అప్పుడే వస్తుంది టెంపరీ ఛాలెంజ్ అనుకుంటారా ఒక్కటి తెగింది ముడిపోదాం అది ముడిరా జింగిడిగా నేను ఈ నవారకాడ వీళ్ళకి ఇంతసేపు తట్టుకుంటారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జింగిడిగా లేక నవారకాడ అయిపోయారు టెంపరీ గుంజురి అత్తలేవన్నా కొరుకురి కొరికే వెళ్ళిందా అయ్యో ఫస్ట్ టూల్ టైం అయితే అయిపోయింది. సో ఫస్ట్ టూల్ టైం అయింది కాబట్టి వీళ్ళకి ఏమి ఇస్తున్నా అంటే ఇది పట్టుకోరా టైమర్ పట్టుకో. వీళ్ళకి ఒక చిట్టి అయితే ఇస్తా. దీంట్లోకి ఇచ్చిన వీళ్ళు ఏదైతే తీస్తారో ఏదైతే వాళ్ళకి వెళ్తారో అదే టూల్ ని వీళ్ళకి ఇద్దాం. స్మాల్ సుత్తే అయితే గాయస్ వీళ్ళకైతే వచ్చింది. స్మాల్ అంటే వీళ్ళకి ఏం యూజ్ కాదు. చెప్పినవారు ఒకటి సక్సెస్ఫుల్ గా ఇంకా 5 minutes వచ్చేసి వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా 5 minutes దాకా కూడా నాకు తెలిసి అది దిగాయి తెంపుతుడు దాన్ని ఇరికిచ్చి గుంజు తెంపుతుడు ఇట్లా గట్టిగా. ఎంతైనా కష్టమే. ఒక్కటి దిగింది అర్ధగంట అన్నాడితే మరి ఒక 4-5 తెంపే వరకు గదే టైం అవుతుంది. మరి ఇగో ఇగో వాడుతుంది కదా కొంచెం. ఇగో చెప్పానంటే ఇద్దరు జింగిడి వాళ్ళు అట్లా ఎందుకు అంటున్నా అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర తెంపుకొని 4 తాళ్ళు తెంపుకొని బయటకు వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఒకడు ఒక దగ్గర తెంపుతుంది ఇంకోటి ఇంకో దగ్గర తెంపుతుంది. ఏడు వెళ్తుంది ఇక టీం వర్క్ లేకుండా వేస్ట్. మీరు ఇద్దరు వెళ్ళలేరు బయటకు. కావు టైం అయిపోతుంది కానీ 10 minutes అయింది ఆల్రెడీ. మనవాడు గిసొంటి జింగిడి కాలే ఇంకా మస్తు టైం ఉంది మస్తు టైం అనుకుంటారు. లాస్ట్ వరకు వెళ్ళదు. వీళ్ళు మెయిన్ సేవ్ చేసుకోవాల్సిన టైం ఈ ప్లైవుడ్ షీట్ మీరు అస్సలే రాదు. 5 minutes అయిన తర్వాత వాళ్ళకి ఒక టూల్ వెళ్తుంది కదా అప్పుడు వాళ్ళని అడుగుదాం మీకు ఈ టూల్ కావన్నా పాత టూల్ కావన్నా వాళ్ళకి ఏది కావాలంటే ఇద్దాం. పోయినసారి గట్ల ఇచ్చినాను నీకేది ఏడవకు ఏమంటారు అని అన్నాం. వీళ్ళకు దీని ప్లేస్ లో రంపం అనేది వచ్చుంటే మంచిగా ఉంటుండే. పోతావారా ఇట్లాగే చూడు పోనాడు ఇంకేది పోనీకి అప్పుడే పోతుండే కానీ తెంపుకుంటా పోయినాం. లాస్ట్ మధ్యలో అయితే దిగినాయి. 9 నిమిషాలు కంప్లీట్ అయింది వీళ్ళ ఫస్ట్ 3rd లేయర్ కంప్లీట్ అయ్యేసరికి. నేను చెప్తున్నా ఒక్కొక్క లేయర్ తట్టుకుంటూనే ఉంటారు ఆటోమేటిక్ గా. 9 minutes 22 seconds కంప్లీట్ అయినాయి. ఈ టైంలో వాళ్ళు వచ్చేసి 3 లేయర్లను దాటి వచ్చారు. కానీ ఐ థింక్ ఈ లేయర్ కు బాగా టైం పడుతుంది. ఆవురే కొత్త టూల్ వద్దా కావాలి మిక్స్ చేద్దాం. మీ జింగిడి అంతా ఆగమారు తీసుకోరి మంచి తీరే గుడ్డ కావాలి. ఏమొచ్చిందిరా జింగిడిగా గొడవలు తీసుకురా.
సో వీళ్ళకి వచ్చేసి గాయస్ ఇక గొడ్డలు అయితే వచ్చింది కాబట్టి ఇక టూల్ వాళ్ళకి ఎట్లయితే వస్తుందో అట్లా ఇవ్వాలి, ఖచ్చితంగా ఫేర్ కావాలి. గొడ్డలు ఎత్తుకొని కారా అలా అదృష్టం అట్లా మంచిగా ఉన్నా అన్నట్టు వాళ్ళకి మంచి టైం వచ్చింది. గొడ్డలు పారేసి దాంతో కొడుతున్నారు మళ్ళా. ఏది ఐటమ్ వచ్చినా సరే వాళ్ళు తెలివి యూజ్ చేసుకొని మంచిగా యూజ్ చేస్తేనే దాన్ని బయటకు రాగలుగుతారు. గొడ్డలతో కొట్టిన వేస్టే. ఆ రోజు నేను గొడ్డలతో కొట్టిన దానికంటే సుంతో కొడితేనే మంచి ఇరిగింది అది. ఇంకా నాకు 24 mm చెక్క ప్లైవుడ్ షీటు, వీళ్ళకేమో అదేంది 12 mm తాజాడు. అవదమ్మా దీంతో కొట్టు, దీంతో అది కాదు కదా, దీంతో కొట్టు. దీంతో దీంతోటి అరే పొక్క చాలా సేపు అవుతుంది. అరే తాజుగా అరే తాజు అలా పడుతూ కదా నువ్వు. ఆల్రెడీ చెప్పిన జింగిడిగాలకు లిమిటెడ్ టైం ఉంది, ఇద్దరు యూజ్ చేసుకోవాలని చెప్తే అయిపోతే అది చెప్పిన అట్లే చేస్తే అయిపోతుంది. ఇటువాడు ఒక్కడు కొడుతున్నాడేమో పోలు పట్టుకొని కూర్చున్నాడు. రాములమ్మ అని పాట పాడతాడు. నువ్వు ఏం చేస్తున్నావు అలా? అరే కిట్లు ఎత్తిరా అంతా అరే ఆవు రాజు, ఒక విషయం చెప్తా నీకు. ఇటు చూడియో అట్నే చెప్తా అనుకున్నా డైలాగ్ నాకేమో. నేను అనుకున్నట్టే ప్లైవుడ్ షీట్ కూడా బాగా టైం పడుతుంది. ఎంత లేదన్నా కానీ ఇంకొక 10 minutes అని వేస్ట్ అవుతాయి. టైం 12:50 అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అయితే హాఫ్ టైం ఫినిష్. 12 minutes కంప్లీటెడ్. ఇటుగా ఒకటి వేసే కరెక్టే రేంజ్ లో ఉన్నాడు. జింగిడిగాలు మైండ్ వాడుతారు. కాలుతాను పోతాడు మీది చూడు కాదు. నువ్వు పట్టాలి నేను పట్టాలరా. కష్టం జింగిడే గొడ్డలి మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చిన కొడితే. ఆ రోజు కూడా నాకు మెయిన్ బాగా టైం వేస్ట్ అయింది. ఎలా అంటే ప్లైవుడ్ షీట్ ఇంకా ఆ రోజు 24 mm ప్లైవుడ్ షీట్ ఉండే. ఈ రోజు కూడా వాళ్ళకి సేమ్ అదే ప్లేస్ లో టైం వేస్ట్ అవుతుంది. గీరరా గాడ కాదు నన్ను పొక్కాడాలి. ఇంకోటి ఇంకొక టూల్ ఉంది కదా, 5 నిమిషాలు ఒక టూల్ అనుకున్నాం కదా. టూల్ వద్దా? ఆయన పని పని గట్టులో ఇద్దరు అవతనే ఇస్తాం. మామూలుకి మంచి తీసుకోరే. బిగ్ సుత్తి సుత్తి వచ్చింది గాయస్. మీరు చూసినట్లయితే జింగిడిగాలకు బిగ్ సుత్తి అయితే వచ్చింది. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే దొడ్డు ఉంటుంది కొద్దిగా. ఈ నార్మల్ సుత్తితో కొట్టిందా కానీ దీంతో కొడితే ఎక్కువ పోతుంది. ఇటురా నీ టైం వేస్ట్ అవుతుంది. మధ్యలో కొట్టే కాడ కూడా నీడరా కింది పోతుంది. కొడు కింది కానీ కొట్టు, కింది అట్లా కొట్టు, తీసాడు కొడు.
రాజు రాజుగా 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 వాళ్ళు పట్టేంత పొక్క కావాలంటే కష్టం. ఇద్దరు చిన్న చిన్న ఉన్నారు కాబట్టి కొంత వేసుకుని కొంచెం తక్కువనే అవుతుంది. పట్టడిగా వీడు పడతాడు, తాజాగా పడతాడు. రాజు అది అవదమ్మా, దమ్ము తీసుకో. వార్తలకే ఒక్కటే పట్టేంత అయింది. ఇక నాకు కూడా కోసింది, మొత్తం చేయి మొత్తం కోసింది. అందుకనే ఆగురా ఆగురా అంటుండు. గట్లా గట్లా చూసిపోయింది. ఇంకో చుట్టున్నాడు సుత్తె మీద సుత్తె పెట్టి కొట్టిన ఆడమ్మా కిట్టమ్మా. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టే అవుతుంది. ఇవే రెండు బాగా టైం తీసుకుంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్తో నాకు తెలిసి నెక్స్ట్ ఏదైతే వ్రాప్ కవర్ లేయర్ ఉందో ఈ వ్రాప్ కవర్ లేయర్ని కూడా తొందరగా తీసేస్తారు. లాస్ట్లో ఏదైతే మనకి పైపులు ఉన్నాయో ఇవి వెళ్ళడం కష్టం. రాజారే ఏదైనా పైపు తక్కువ వెళ్ళింగ్ అయితే కొట్టలేగా గట్టినే మరి మరి గట్టినే పెట్టాలి. ఇంకేమో ఏమో కానీ టూల్స్ మొత్తం వెళ్ళిపోతాం. ఇంకో లేయర్ తలకాయ ఆట మొన్న మీట్ అవుతుంది. మీద ఒక్క వాళ్ళ కూడా సెట్. అరే కొత్త టూల్ కావన్నా పట్టిండ్రా మచ్చాడు పట్టిండ్రా. ఆయన పట్టుకున్నా అంటే నేను కూడా పట్టినా కదా. దారి బయటరారే తప్పు మాదైతే కాదు, వాళ్ళే ఆగుతారు. మొత్తం ఎట్లా పోతురు అంటే ఒక వాళ్ళకి ఎలక పోతుంది చూడండి, అట్లా పోతున్నావు తాజుగాడు. అయ్యో దారి కొత్త టూల్ కావన్నా ఇక తీసుకొని తీసుకోరా, టైం అయిపోతుంది. వీళ్ళకు మంచిగా లక్ ఎట్లుందంటే ఏ లేయర్ కి ఏ టూల్ కావాలన్నా ఆ టూల్ వస్తూనే ఉన్నది కంటిన్యూస్ గా, ఒక తర్వాత ఒకటి వస్తూనే. ప్లైవుడ్ షీట్ దగ్గర బాగా టైం వేస్ట్ అవుతుందేమో అనుకున్నా కానీ మన వాళ్ళు టక్కనే వస్తారు. దమ్ము తీసుకోనికి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది వీళ్ళది. ఏమైనా స్టార్ట్ అయిపోయి 20 minutes అవుతుంది. మనకు వచ్చిన టూల్ అరే ఇది బెస్ట్ రా ఇది. ఇగో అసలు వీళ్ళకు ఇట్లా 5 minutes ఫోటోలు కాకుండా 10 minutes ఫోటోలు ఎందుకన్నా ఈజీ రాగురా, ఇబ్బంది పడకరా. గట్టుడా అన్ఫేర్ మధ్యలో చెప్పుకొని మరి ఇంకా మొత్తం సగం నింపే పోతాం. నీకు
నాకు తెలిసి ఈజీగా వెళ్తారు అనిపిస్తుంది. ఇంకా పైపులు మెయిన్ పైపులు బాగా ఉంటాలి కదా. ఇప్పుడు చూపిస్తాం మా పవర్. ఓకేనా చాలా. ఇంకా డోర్లకి ఏమంటావా? ఏమవుతుంది బర్రిగా చెక్కన ఇంకోటి పెట్టమంటారా? పెట్టు. ఇంకా అర్థం 15 నిమిషాలలో పడతాం. ఓకే లాస్ట్ లేయర్ పైపుల దగ్గరికి అయితే వచ్చేసిర్రు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, చాలా టైం ఉంది. ఒకవేళ బలగొట్టారు అనుకో సేఫ్. రూల్ వీళ్ళకి ఫస్టే చెప్పినా మళ్ళీ మీరు చెప్పకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటిది అంటే ఇక్కడ 2 పైపులు అయితే బ్రేక్ వేయాలి. క్లియర్ కదా? క్లియర్. అదే ఇక్కడ ఒక పైప్ బ్రేక్ వేయాలి, పక్క బ్రేక్ వేసినా సరే ఇంకోటి తీసేసినా సరే ఆ 2 పైపులు తీసేసినాకనే వాళ్ళు బయటకు రావస్తుంది. ఒక పైప్ తీసేసుకుని అయితే బయటకు రావద్దు. అది ఫస్టే వాళ్ళకి చెప్పిన. మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. యో టైం హాఫ్ అన్ అవర్ ఉంది. ఎట్లయినా హాఫ్ అన్ అవర్ ఈజీగా వెళ్తారు. హాఫ్ అన్ అవర్ నీకు ఎక్కువ టైం ఉన్నది. సో నాకేమనిపిస్తుంది అంటే జింగిడి గారు తాజ్ గారు ఉంటారని మనకి ఎరికే నాకు తెలిసి వాడే పైపులు ఫుల్ వెల్డింగ్ కొట్టలే కావచ్చు అనిపిస్తుంది. పాడుతుంది. నువ్వు ఒట్టు ఫస్ట్ మైల్ వెళ్ళాక పాడదాం ఇంకా ఆనందంతో. ఒకసారి ఆగు. ఒకసారి ఆగు. యో యో ఇటు అది అవ్వదమ్మా. ఇంకా మస్తు టైం ఉన్నది. వాళ్ళు ఒక 5 సెకండ్ ఒక దెబ్బ కొట్టినా కన్నా తెలిసి వెళ్తుంది కావచ్చు. ఈజీగా వెళ్ళేటట్టున్నారు కా. టూల్ వద్దా? కావాలి. యా తీసుకోరు. వీళ్ళకి వచ్చేసి స్మాల్ రంపం అయితే వచ్చింది. కావనారా స్మాల్ రంపం నాకు తెలిసి. అరే యో ఒక్క పైప్ బ్రేక్ వేసే వరకనే వీళ్ళకు నాకు తెలిసి దగ్గర 10 నిమిషాల దాకా టైం పట్టేట్టున్నది. మంచిగా వెల్డింగ్ కొట్టిండు తాజ్గాడు, ఫుల్ వెల్డింగ్ కొట్టిండు. గాడు జింగిడి గారు రంపంతో కొడుతున్నారు తెలుసా. యో అది గంత గట్టి కొట్టినీకి రీజన్ ఏంది చెప్పన్నా? అది వెల్డింగ్ కొట్టేప్పుడు తాజ్ గారిని ఒక మాట అన్న, ఏమని? తాజ్గా నువ్వు వెల్డింగ్ మస్తు కొడతావు రా అన్న. కథ మాత్రం రెచ్చిపోయి ఇంకా మంచి కొట్టిండు. ఇరగొట్టాలి దాన్ని. ఇరగొడతాం. పాకి గీట ఇట్లా అంటే ఇరగొట్టు అంటే కొట్టాలంట. సక్సెస్ఫుల్ గా ఒకటే వచ్చింది. కొట్టు ఏయ్. ఏం కావాలి? కొట్టు ఏయ్. అయిపోయిందా బాబాయ్? ఇంకొక 5. టైం ఎంత అయిందిరా? సగం టైం అయిపోయిందా? ఇదే కొట్టు మరి చూస్తావు. ఆవరే తాజా ఆవరా. అరే జింగిడే గీ పైపు కొట్టు. ఇక్కడ తిప్పేసి అటు కొట్టు. మంచిగా కవర్ అవుతుంది కెమెరా. ఇది మర్రు గిట్టు గొడవలికిరా కొట్టు. దెబ్బ తాకుతా అంట. కొట్టరా కొట్టద్దు. ఒకరు వెళ్తే బయటకి వెళ్ళొచ్చు, ఇంకొకరు వెళ్ళవచ్చు.
కొట్టిండు 5 సార్లు సేమ్ చాలా పడ్డది. అవరే టూల్ తీసుకోరా రే, టూల్ తీసుకోరా సిగ్గుపడతాడు. కాదా అరే వచ్చిన ఇరిపోయిందిరా. సో మొత్తానికి అయితే గాయస్ మనలకు ఎంత టైంలో వచ్చారు, హాఫ్ టైంలో బయటకు వచ్చారు కదా. 1 hour టైం అనుకున్నాం. 1 hour టైంలో బయటకు వస్తారో రారా అని కూడా అనుకున్నాం. ఎందుకంటే 2 షీట్లు వచ్చేసి బాగా టైం వేస్ట్ చేస్తే అనుకున్నాం. కాకపోతే మీరు చూసినట్లయితే మన వాళ్ళు 30 minutes టైంలోనే బయటకు అయితే వచ్చేసారు. సో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ అయితే వేయరే. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మధ్యలో కొన్ని డమ్మీ లేయర్స్ పెట్టినాం కదా, లైక్ రేకులు కావచ్చు, అంతేకాకుండా ఇది ఏదైతే షీట్ ఉందో మనకు ర్యాప్ కవర్ కావచ్చు, ఆ షీట్ ప్లేస్లో ఇటుకలను పెట్టడం కావచ్చు, లేకుంటే కాంక్రీట్ సిమెంట్ గోడ కట్టడం కావచ్చు, కష్టం అయితే ఏదైనా ప్లాన్ చేద్దాము. ఎట్లా అంటే మొత్తం ఇట్లా గట్టిగా ప్లాన్ చేసి ఒక 5 తయారు చేద్దాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఫస్ట్ అన్నింటిని వలగొట్టుకొని వస్తారో వాళ్ళు ఫస్ట్, ఎవరైతే లాస్ట్కి వస్తారో వాళ్ళు లాస్ట్, అట్లయితే ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఒకవేళ ఈ ఛాలెంజ్లో మీరు అనుకుంటే బయటకు వస్తారా లేదా అది కూడా కామెంట్ అయితే చేయరు. అండ్ ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి మనకు A to Z ఫుడ్ ఐటమ్స్ది. అండ్ నెక్స్ట్ మనం రీసెంట్గా ఏదైతే మటన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినామో దాని రివెంజ్ ఛాలెంజ్ చాలా మంది తక్కువ తినడం పెట్టండి రివెంజ్ ఛాలెంజ్ అంటారు. సో వీళ్ళందరితో కూడా ఒకటి ప్లాన్ అయితే చేద్దాము. సో వీడియో ఎంత అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.